కుమారస్వామి కార్తికేయుడు అంటారు కదా, బాగుంది కదా. చాలా బాగా గణేశుడు ఎన్ని కేజీలు అండి? 15 కేజీలు పొంగలి మొత్తం అది చేస్తున్నారు కదా. 4 కేజీలు మొత్తం రసం, పచ్చడి. రాత్రి భోజనం కోసం ఇచ్చేయండి. ఇవ్వండి, ఇవన్నీ మొత్తం కట్ చేసుకుంటున్నారండి. ఇవ్వండి ఇక్కడ హోమానికి ఇవ్వండి, హోమం కోసం అంట. దానిమ్మ, గుమ్మిడి, నిమ్మ, మారేడు, జామ అన్నీ మొత్తం ఇవ్వండి. ఇలా హోమం కోసం అంటే మారేడుకాయ, అలాగే జామకాయ, నిమ్మకాయ, దానిమ్మ, గుమ్మిడి ఇవన్నీ హోమంలో వేస్తారండి. ఇవన్నీ అందుకని గుండగా తరుపుకొని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. శ్రీచక్రార్చన, సుబ్రహ్మణ్యేశ్వర ఆవరణార్చన, గణపతి ఆవరణార్చన, చండీ సప్తసిద్ధి పారాయణ, మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, హవనం. అదే ఈ రోజుకి ఇదే కార్యక్రమం. ప్రతిరోజు కూడా సప్తసిద్ధి పారాయణ అవుతుంది, చండీ పాఠం అవుతుంది, అలాగే మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, అలాగే శ్రీచక్రార్చన, అమ్మవారికి శ్రీచక్రార్చన, గణపతి ఆవరణార్చన, సుబ్రహ్మణ్యేశ్వర ఆవరణార్చన, సూర్య నమస్కారాలు, అలాగే అష్టదిక్పాలక ఆవాహనం ఇవన్నీ జరుగుతాయి. 9 రోజులు కూడా, ఈ 16 రోజులు కూడా ఇదే కార్యక్రమం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మొన్న 12వ తారీఖు. 12వ తారీఖు నుంచి 17వ మళ్ళీ 27వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి.